ఇందులో చాలా అద్భుతమైనటువంటి దర్శనాన్ని చేశాడు మహానుభావుడు లీలాశుకుడు. ఒకానొక నాడు కృష్ణ పరమాత్మ ఊయలలో పడుకుని ఉన్నారు. అసలు ఆయన పడుకోవడం నేర్చుకోవడం పెద్ద అల్లరైంది భాగవతంలో. అన్నిటికన్నా పెద్ద అల్లరి భాగవతంలో ఏమైందో తెలుసా అండి? పడుకోవడమే అయింది. ఎందుకని అంటే ఆయన నేను కృష్ణుడిగా పుట్టాను, గొల్లవారింట్లో పుట్టాను అన్నప్పుడే ముందే కొన్ని చెయ్యడానికి సిద్ధపడి వచ్చాడు. నేను మా అమ్మ ఒళ్ళో పడుకుంటాను, మా అమ్మ స్తన్యం తాగుతాను, మా అమ్మ నాకు చిన్న పట్టుబట్ట కడుతుంది, నేను పాకుతాను, తప్పటడుగు లేస్తాను, ఏమీ తెలియని వాళ్ళే ఉంటాను, అన్నీ నాలో ఉన్నా నాకేమీ తెలియని వాళ్ళే ఉంటాను, ఆవుల వెంట పరిగెడతాను, దూడల వెంట పరిగెడతాను, అన్నిటికీ సిద్ధపడ్డాడు. ఆయన మరిచిపోయిందోటి ఉంది భాగవతంలో. ఏమిటో తెలుసా అండి అది? ఆయన పుట్టిన తరువాత స్నానం చేయించి గోపకాంతలందరూ కలిసి ఆయన్ని ఉయ్యాలలో పడుకోబెట్టి జోజో కమలదలే చెన్న జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవక రపద జోజో పూర్ణేందు వదన జోజో ఎన్నచున్ ఆయన్ని వీపు మీద జో కొట్టేయడం మొదలెట్టారు. బోర్లా పడుకోబెట్టి వీపు మీద జో కొట్టినా నిద్రపోడు, తిరగ వేసి బొజ్జ మీద జో కొట్టినా పడుకోడు, ఎంతకీ పడుకోడు, ఎంతమంది ఊపినా పడుకోడు, ఎంతమంది పాట పాడినా పడుకోడు. ఇదేం పిల్లాడమ్మా, అసలు నిద్రపోడేమిటి, కన్ను రెప్పేవేడు, ఇది ఒక